అర్ధరాత్రి అడవిలో నక్కల బారిన పడిన అల్లు రామలింగయ్య. అప్పుడు ఏమైంది? సిద్ధమైనది వాకిట్లో కారు, సిద్ధమైనది వాకిట్లో కారు, బయలుదేరేదరా ఇక మీరు? కాళిదాసు కవి అబ్బాయి, నువ్వు వాడి సెక్రటరీవి అవునా? కాదనగలనా మీరన్నమాట? నిజానికి అది ముత్యాల మూట. అమ్మా బాగుందా? చేస్తే చాలు 6 నెలల సవాసం. వారు వీరవటంలో లేదే దోషం. ఓరిని అసాధ్యం కాలా, బాగా డెవలప్ చేసావా? ఏదైనా పత్రిక పంపించకూడదు? ఉంటే చాలు మీ ఆశీర్వాదం. వేస్తాను ముందుకు నా కుడిపాదం. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. పాత రోజుల్లో సినిమాల షూటింగ్లన్నీ దాదాపుగా స్టూడియోల్లోనే జరిగేవి. కొన్ని సన్నివేశాలు మాత్రమే తప్పనిసరి అయితే అవుట్డోర్లో తీసేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో అవుట్డోర్ షూటింగ్స్ మొదలుపెట్టారు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కొన్ని అవుట్డోర్స్లో వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి చెప్తూ ఉంటారు. అలాంటి ఓ వింత అనుభవం అల్లు రామలింగయ్యకు జరిగింది. 1960వ దశకంలో ఆయన చేసిన ఓ సినిమా షూటింగ్ కోసం అవుట్డోర్కు వెళ్లాల్సి వచ్చింది. కాల్వగట్ల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు యూనిట్ అంతా అక్కడికి వెళ్ళింది. ఆ రోజు ఉదయం షూటింగ్ మొదలైంది. అల్లు రామలింగయ్య పాల్గొన్న కొన్ని సీన్స్ చిత్రీకరించారు దర్శకుడు. మధ్యాహ్నం అయిన తర్వాత షూటింగ్కి కొంత గ్యాప్ ఇచ్చారు. మిట్ట మధ్యాహ్నం ఎండ పైనుంచి పడుతుంది. ఆ సమయంలో కొందరు డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు షూటింగ్ చేయరు. ఆ విషయం అల్లుకి అప్పుడే తెలిసిందట. అది లంచ్ టైం కావడంతో అందరితో కలిసి భోజనం చేశారు అల్లు రామలింగయ్య. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీయడం ఆయనకు అలవాటు. ఎక్కడున్నా సరే అరగంట అయినా నిద్రపోవాల్సిందే. అలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. భోజనం తర్వాత ఒక చుట్ట కాల్చుకుని నిద్రలోకి జారుకోవడానికి రెడీ అయ్యారు అల్లు. ఆ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, మీరు చేయాల్సిన సీన్ రావడానికి చాలా సమయం పడుతుంది, 1 గంట సేపు హాయిగా నిద్రపోండి అని చెప్పాడు. అది విన్న అల్లుకి ఆనందం కలిగింది. చుట్ట కాల్చడం పూర్తయిన తర్వాత వెంటనే నిద్రలోకి జారుకున్నారు. అలా చాలాసేపు నిద్రలోనే ఉండిపోయారు. ఆయనకు సడన్గా మెలకు వచ్చింది. అడవి లాంటి ప్రాంతం కావడంతో ఒక్క లైట్ కూడా లేదు. అంతా చిమ్మ చీకటి. తోటి నటీనటులు కానీ, యూనిట్ సభ్యులు కానీ ఎవరూ లేరు. కనీసం షూటింగ్ చూసేందుకు వచ్చిన జనం కూడా లేరు. తను చేయాల్సిన సీన్లున్నాయి, అయినా తనను నిద్ర లేపకుండా అందరూ ఎలా వెళ్ళిపోయారు అనేది అల్లుకి అర్థం కాలేదు. తను చీకట్లో ఒంటరిగా ఉన్నానన్న విషయం గుర్తొచ్చి ఆయనకు భయం వేసింది. అది కాలవగట్టు కావడంతో కప్పలు, కీచురాళ్ల శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. దూరంగా ఎక్కడో నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. ఆయనకు భయం మరింత పెరిగింది. కాసేపటికి చీకటి అలవాటై లీలగా కాలవ, చెట్లు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్న ఆయనకు ఒక నక్కల గుంపు కనిపించింది. నక్కలు తన వైపే తీక్షణంగా చూస్తున్నట్లు అనిపించింది. మెల్లగా తన వైపు రావడం మొదలుపెట్టాయి. ఇక భయం తట్టుకోలేక గట్టిగా కేక పెట్టారు అల్లు. ఆ వెంటనే సైలెన్స్ అనే మాట వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచారు. అప్పుడు కానీ ఆయనకు అర్థం కాలేదు అది కళ అని. అబ్బాయా, ఇది ఎక్కడ జగజ్జనరా నాయన? అయ్యి బాబోయ్, మళ్ళీ బట్ట పగలే కలవరంతలా. కలవంతలు కాదురా, నేను రాసిన కథలో పాత్రలు. అబుగో అబుగో ఎలా నిర్గమిస్తున్నావో చూడరా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఏ పాత్రలు లేవండి. ఈ మధ్య బాబు పోయాకి రండి. ఒకసారి లేచి చుట్టూ చూశారు అల్లు. యథావిధిగా షూటింగ్ జరుగుతోంది. ఆయన వేసిన కేకకు దగ్గరకొచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, ఏంటి సార్ మీ సీన్స్ రావడానికి టైం పడుతుంది, 1 గంట సేపు హాయిగా పడుకోమని చెప్పానుగా, అంతలోనే లేచిపోయారేంటి, పైగా కేకలు కూడా పెడుతున్నారా అన్నాడు. కాసేపటికి తేరుకున్న అల్లుకి మనసు కుదుట పడింది. అదంతా కళ అని నమ్మలేకపోయారు. మళ్ళీ నిద్రలోకి వెళ్లేందుకు రెడీ అయ్యి కళ్ళు మూసుకున్నారు. అంతలోనే తనకు వచ్చిన కళ గుర్తొచ్చి చటుక్కులు లేచి కూర్చున్నారు. నాకు నిద్ర వద్దు, రెస్ట్ వద్దు, మీరెప్పుడు నా సీన్ తీస్తే అప్పటి వరకు వెయిట్ చేస్తానని ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి చెప్పి పంపించారు అల్లు రామలింగయ్య. అలా తనకు అవుట్డోర్లో ఎదురైన వింత అనుభవం గురించి వివరించారు. ఆటకు వచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు